కాపాడును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ జూలై నెల 3వ ఆదివార ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉంటున్నాం. సంతోషంగా ఉన్న వారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ఆ వచనాల్లో మాట్లాడుతున్న మాట, దేవుని సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉంటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి భయపడవారు చూస్తారా? ఆ వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? దయచేసి గమనించండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా, ఆత్మీయ తల్లిగా నేను తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, అన్నదరికెళ్ళి బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రసంగి గ్రంథము అమ్మ 8వ అధ్యాయము 12వ వచనం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. ఎస్, హల్లెలూయా. నా మాట, దేవుని మాట. ఇది ఎవరి మాట అమ్మా? దేవుని మాట. ఎవరికి భయపడాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి భయపడువారు. దేనికి? చాలా మంది ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏమిటి అంటే, మనుషులకు భయపడుతూ ఉంటున్నారు, మనుషుల వైపు చూస్తూ ఉంటున్నారు. కానీ దావీదు భక్తుడు అంటాడు 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటారు. దాని అర్థం ఏమిటంటే, మనుషులకు భయపడితే మనుషులు నీ భారాన్ని మోస్తారా? నీ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నీ భారాన్ని మోస్తారా? మన భారాన్ని మోసేది ఎవరయ్యా అంటే దేవుడే. మంచి పాట, ఎంత మంచి పాట అంటే, అర్హత లేకున్నా నన్ను ప్రేమించావు, యోగ్యత లేకున్నా నన్ను, అవునంటారా కాదంటారా? మనం బ్రతికి ఉన్నాము ఈ స్థితిలో అంటే కేవలం దేవుని కృప. చాలా మంది మనుషులకు భయపడుతూ మనుషుల వైపు చూస్తూ ఉంటున్నారు. భక్తుడు అంటాడు, దావీదు భక్తుడే, నాకున్నటువంటి స్థితిని బట్టి, నాకున్నటువంటి యోగ్యతను బట్టి, నాకున్నటువంటి ఈ యొక్క ఆధిక్యతను బట్టి నేను తెలియచేసేది ఏమిటంటే, అనుభవపూర్వకంగా మనుషులు నమ్ముకోట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకోట కంటే యెహోవాను ఆశ్రయించుట. హల్లెలూయా. వారమంతా కూడా కష్టపడి 7వ దినాన విశ్రాంతి దినమందు పరిశుద్ధముగా దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు పాటిస్తే, దేవుని సన్నిధికి భయపడటం అంటే ఏంటంటే, ఆయన దినాన్ని, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించటమే సన్నిధికి భయపడడం. అంతేగాని ఆదివారం వచ్చింది నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, ఆదివారం వచ్చింది నేను ఎటు పడితే అటు వెళ్తా అనేది కాదు. దేవుని వాగ్దానం ఏమిటంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా. ఒక విషయం చెప్పనా? ఆడ కూర్చొని ఉంటే, ఎందుకు ఈ మాట నాకు జ్ఞాపకం చెప్పాను అంటే, చెప్పే సందర్భం అయితే అవునో కాదో నాకు తెలియదు, కానీ ఇక్కడ కూర్చొని ఉంటే ఆ ఇంటి దగ్గర నుంచి అమ్మ కనిపిస్తా ఉన్నారు. సావిత్రమ్మ. అమ్మ కంటికి ఆపరేషన్ చేయించుకున్నట్టున్నారు. వారి కూతురు దగ్గర వచ్చి ఉంటున్నారు. వండుకుంటూ ప్రార్థన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వచ్చి కుర్చీలో కూర్చొని పాటలు పాడుతుంటే చప్పట్లు కొడతా ఉంటున్నారు. అది గుర్తొచ్చి నేను సంఘానికి జ్ఞాపకం చేయాలని గుర్తొచ్చింది నాకు. ఏంటి అమ్మ అక్కడ కూర్చొని చప్పట్లు కొట్టడం ఏంటి? అసలు దాని అర్థం ఏంటి? నేను అక్కడ వరకు మందిరానికి వెళ్ళలేకపోయాను. ఈరోజు ఆదివారం ఆరాధన, ఎక్కడైతే ప్రార్థన వినిపిస్తుంది అని ఆ సన్నిధికి భయపడి, దేవునికి భయపడి నేను దేవుని ఆరాధించాలని బయట కూర్చొని చప్పట్లు కొడుతూ ఆరాధనలో ఏకీభవిస్తా ఉంది. ఈ రోజుల్లో ఎంతమంది పక్కన ఆరాధన జరుగుతున్నా కూడా నాకు సంబంధం లేదులే అని వెళ్ళిపోయారు ఎంతమంది ఉన్నారు. దయచేసి గమనించండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీ విశ్వాసము, నీ భక్తి, నీ క్రియలు అన్ని కూడా నీ విశ్వాస జీవితానికి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఆత్మీయ తల్లిగా తెలియచేస్తూ ఉంటున్నా, దేవుని యందు భయభక్తులు
ఉంటారంట. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. దాని పైన ఏం రాసిందంటే పాపాత్ములు 100 మారులు దుష్కార్యాలు చేసి, అంటే పాపాత్ములు దుష్టమైన పనులన్నీ చేస్తూ వారు ఎలా ఉన్నారంటమ్మా, దీర్ఘాయుష్మంతులు అయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారంట. హల్లెలూయా. దుర్మార్గులు చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం, ఏంట్రా ఇది, వాళ్ళు ఎంత పాపాలు చేసినా, ఎంత దేవునికి దూరంగా ఉన్నా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని మాయ మాటలు మాట్లాడినా, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఎన్నిసార్లు దైవజనులకి వ్యతిరేకంగా మాట్లాడినా క్షేమంగా ఉన్నారేంట్రయ్యా అనుకుంటాం మనం. వాళ్ళు ఎంత దుష్కార్యము చేసి ఎంత దీర్ఘాయుష్మంతులైనప్పటికీ క్షేమముగా ఉండేవారు ఎవరయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి భయపడువారు. హల్లెలూయా. నీవు దేవునికి మాత్రమే భయపడు. మనుషులు ఏదో అంటారని మనుషుల వైపు చూస్తే మనుషులు నీకు అపాయం వచ్చినప్పుడు ఆదుకుంటారా? ఆదుకోరు. నీకు ఆయుష్ పెంచుతారా? ఆరోగ్యాన్ని పెంచుతారా? అస్సలు పెంచరు. నీకు ఆయుష్ ఇచ్చేది, ఆరోగ్యం ఇచ్చేది కృపయే. నేనేమయ్యున్నానో నీ కృపయే. నే బ్రతికియున్నానంటే కృపయే. నేనేమయ్యున్నానో నీ కృపయే. నే బ్రతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. హల్లెలూయా. దేవుడు మనకు అర్హత ఉందని ఎన్నుకోవాలా మనల్ని. ఆయన ఎన్నుకున్న తర్వాత మనకు అర్హత వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న సంఘటన చెప్పి, ఒక చిన్న కథ లాంటిది చెప్పి నేను వాక్యంలోనికి ముందుకు వెళ్తాను. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు చెప్పండి. చాలా ఫీడ్బ్యాక్ ఏంటంటే, అమ్మ మీరు వాక్యాన్ని చెప్పే ముందు చిన్న చిన్న చెప్తారు చూసారు రిలేటెడ్ గా, అవి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి, మాకు చాలా ఇష్టం అని కొంతమంది ఫీడ్బ్యాక్ చెప్పారు. దానికోసం నేను ఎత్తుకుంటా ఉంటా చెప్పడానికి. ఒక అడవిలో 2 చెట్లు ఉన్నాయి. చాలా చెట్లు ఉన్నాయి కానీ మనం చెప్పుకునే సందర్భాన్ని బట్టి 2 చెట్లు జ్ఞాపకం చేసుకుందాం. ఆ 2 చెట్లు ఏంటయ్యా అంటే, ఒకటి గంధపు చెట్టు, ఒకటి టేకు చెట్టు. ఒకటి గంధపు చెట్టు, ఒకటి టేకు చెట్టు. అయితే ఈ 2 పక్క పక్కనే ఉన్నాయంట. పక్క పక్కనే ఉంటే టేకు చెట్టు గంధపు చెట్టుని చూసి అందంట, హలో గంధపు చెట్టు, నీవేంటి తెలుసా నీ పరిస్థితి, నువ్వు నీళ్ళలో వేస్తే కరిగిపోతావు, నేను అలా కరిగిపోను, నేను చాలా బలిష్టమైన దాన్ని, గట్టిగా ఉంటాను అని తన గొప్పతను చెప్పుకుంది అంట. అయితే గంధపు చెట్టు అనంట అవును నిజమే అంది. అవును నిజమే అంది. కానీ గంధపు చెట్టు ఏమనాలి అంటే, నువ్వు బలిష్టమైన దాన్ని అయినప్పటికీ కూడా నీకంటే సువాసన ఇచ్చేది నేనే అని చెప్పాలి. కానీ ఆమె చెప్పలేదు. గంధపు చెట్టు చెప్పలేదు. అవును నిజమే అందంట. ఈలోగా ఒక శిల్పి ఆ అడవిలోకి వచ్చాడు. వచ్చి చెట్లన్నీ పరిశీలన చేసి అన్ని వెతికి చివరికి ఈ 2 చెట్లని చూశాడంట. పక్క పక్కనే ఉన్న గంధపు చెట్టు. అబ్బా క్వశ్చన్ వేసినప్పుడు నాకు మళ్ళీ అమ్మ గుర్తు వస్తుంది. నేను హడావుడిగా ఆరాధనలో బయలుదేరుతున్నా, గిఫ్ట్ తీసుకొద్దామంటే మర్చిపోతున్నా. అమ్మ వచ్చే వారం చిన్న హెల్ప్ చేయండి, బయలుదేరే ముందు చిన్న ఫోన్ చేయండి, 8ంటికి ఫోన్ చేయండి, నేను గిఫ్ట్ తీసుకొని వస్తా. ఎందుకని చెప్పనా, వేరే వాళ్ళకి మాదిరిగా ఉండటానికి, ఇంకొకసారి ఆ జాగ్రత్తగా విని క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి. ఇంకొకటి ఎవరికి ఇస్తున్నారు 2 అన్న కదా, 1 2 వచ్చే వాళ్ళకి ఫోన్ చేయండి ప్లీజ్, హడావుడి అయిపోతుంది నాకంతా కూడా. అయితే గంధపు చెట్టు టేకు చెట్టును చూసి ఆ శిల్పి ఏం చేశాడు అంటే
రెండింటిని ఎన్నుకొని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే గంధపు చెట్టుని తీసుకొని ఒక దేవుని విగ్రహం తయారు చేశాడు. ఒక దేవుని విగ్రహాన్ని తయారు చేశాడు. తరువాత దాని యొక్క ఇంకొక భాగాన్ని తీసుకొని ఏం చేశాడు అంటే ఆ ద్వారబంధం యొక్క గడప తయారు చేశాడు. టేకు చెట్టు తీసుకొని, గంధపు చెట్టు తీసుకొనేమో దేవుడి విగ్రహాన్ని తయారు చేశాడు. టేకు చెట్టు తీసుకొనేమో ద్వారబంధాన్ని తయారు చేశాడు. తయారు చేసేసరికి ఈలోగా అక్కడ దేవుని దగ్గరకు పూజ చేసుకోవడానికి వచ్చే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే గంధపు చెట్టుతో కాండంతో తయారు చేసినటువంటి దేవుని విగ్రహానికి అందరూ కూడా ఏం చేస్తున్నారు? మొక్కులు మొక్కుకుంటా ఉంటున్నారు, పూజిస్తా ఉంటున్నారు, హారతులు ఇచ్చి దాన్ని పూజ చేస్తా ఉంటున్నారు. తరువాత అది చేసి వచ్చిన తరువాత ఆ ద్వారబంధం దగ్గర గడప దగ్గర ఏం చేస్తున్నారంటే కొబ్బరికాయలు కొట్టేసి దాన్ని అక్కడ ఇచ్చేస్తున్నారు. అయితే కొంత సమయానికి ఇదంతా చూసిన టేకు చెట్టు కనిపించిందంట. సారీ మిత్రమా, నేను నిన్ను క్షమాపణలు కోరుతున్నాను. నాకు అర్థమైంది ఏమిటంటే నేను గొప్ప అనుకునే దానికంటే అన్ని దేవుడు కలగ చేసినయే ఎవరి సామర్థ్యం చొప్పున వారికి, అవునంటారా కదంటారా, ఎవరి అర్హత చొప్పున వారికి దీవెనలు ఆశీర్వాదాలు, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి అనేసి ఆ టేకు చెట్టు ఏమడిగింది అంటే ఎవరిని ప్రాప్తించాల్సింది వారికి ప్రాప్తిస్తుందని ఈ యొక్క గంధపు చెట్టుని ఏమడిగింది? క్షమాపణలు అడిగింది. దీని అర్థం ఏమిటి అంటే ఎవరు ఒకరికంటే ఒకరు గొప్ప వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. నీకంటే నేను గొప్ప, నీకంటే నేను గొప్ప, నేను అది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా అంటానికి అవకాశము లేదు. ఎవరి పరిచర్య వాళ్ళదే, ఎవరి తలాంతులు వాళ్ళవే. దేవునికి మహిమ కలుగును గాక. ఒకళ్ళు పాటలు పాడతారు, ఒకళ్ళు వాక్యం చదువుతారు, ఒకళ్ళు ప్రార్థన చేస్తారు, అనంటారు కాదంటారు. ఒకళ్ళు మంచిగా మాట్లాడతారు, ఒకళ్ళేమో మంచి పరిచర్య చేస్తారు. అలా అని చెప్పి ఇది తీసేయలేం, ఇలా అని చెప్పి తీసేస్తామా? దయచేసి గమనించండి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా. పోయిన వారం ఒక అలా వస్తూ ఉంటే ఆ విసన్నపేటలో అరటిపళ్ళు తీసుకున్నారు పాస్టర్ గారు. తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ తల్లికి ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తా ఉన్నారు. 70 రూపీస్ ఎంత అని చెప్పింది, ఆ డబ్బులు ఇస్తా ఉన్నారు. ఇస్తా ఉంటే పాస్టర్ గారు ఈ చేతిలో ఏదో ఉండేసరికి ఈ చేత్తో ఇచ్చారు, ఎడల చేత్తో ఇచ్చారు డబ్బులు. వెంటనే తీసుకుని అని చెప్పరా, డబ్బులైతే తీసుకుంది కదా సహోదరి. ఏమన్నారంటే అయ్యా ఇంకొకసారి ఆ చేత్తో ఈకండి అయ్యా అని చెప్పారు. నేను వెంటనే అన్నాను, ఏ అమ్మా ఈ చేయబడి దేవుడు ఇచ్చిందేగా అన్నా. అది కరెక్టే కానమ్మా, ఆ చేస్తూ చాలా పనులు చేస్తాము, అందుకని ఆ చెయ్యి. ఏ పనులు చేస్తా? చాలా పనులు ఏం చేస్తా? మరి ఈ చేత దేవ పనులు, ఈ చేత్తో చేయాల్సిన పనులు ఈ చేత్తో చేయాల్సినవి అట్లా చెప్పి అనేకమైన వేరే పనులు చెప్పి ఈ భాగం తీసేస్తావా? చేతులు నరుక్కుంటావా? నరుక్కోను కదా. దేని పని దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేని పని అది చేయాలి, అవునంటారా కాదంటారా? ప్రభువునందు ప్రియ కుటుంబంలో తండ్రి పని తండ్రి చేయాలి, తల్లి పని తల్లి చేయాలి. అంతేగాని తండ్రి వచ్చి గిన్నెలు కడిగి బట్టలు బాగుంటుందా? చూడటానికి అసలు వినడానికి బాగుంటుందా? అతనికి ఆధిక్యత ఉంటుందా? శిరస్సులాగా ఉంటాడా? హెల్ప్ చేస్తే పనులుగా అదే చేస్తే ఏమైనా బాగుంటుందా? ఈ తల్లి పోయి నేను అధికారాన్ని చేస్తాను మొత్తం నేనంటే అసలు బాగుంటుందా? ప్రభువునందు ప్రియమైన గమనించండి. ఎందుకు ఈ విషయం తెలియజేస్తానంటే ఎవ్వరు గొప్పవారు లేరు ఈ భూలోకంలో, అందరికంటే గొప్పవాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో ఉన్న వారి కంటే నా యేసు గొప్పవాడు, లోకంలో ఉన్న వారి కంటే నా యేసు గొప్పవాడు, 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 నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్న వారి కంటే నా యేసు
ఎవరు గొప్పవాడు, ఎవరు బలవంతుడు, ఎవరు శక్తివంతుడు? దేవుడు. ఆయన ద్వారానే ఏమైనా మనం పొందుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను హెచ్చించాలన్నా, నిన్ను దీవించాలన్నా, నిన్ను ఆశీర్వదించాలన్నా, నీ బలహీనతలు తగ్గించాలన్నా ఆయన కృపే. హల్లెలూయా. తప్పులేం మనం చేస్తాం, ప్రశ్నించేదేమో దేవుణ్ణి. ఎందుకయ్యా నాకు ఇలా జరిగింది, ఎందుకయ్యా వచ్చింది, ఎందుకయ్యా ఇలా చేశావు అనేసి దేవుణ్ణి ప్రశ్నలు వేస్తా ఉంటాం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ ఈ వాక్య ధ్యానంలోకి వెళ్తా ఉంటున్నా. పెంతెకోస్తు తర్వాత 8వ ఆదివారము అంశము అభిషక్త గురువర్గ పరిచర్య. అభిషక్త గురువర్గ పరిచర్య. ఘనతను కాక సేవార్థమైన పిలుపు. ఘనతను కాక సేవార్థమైన పిలుపు. పోయిన వారం ఏం అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నా? మధ్యకి రమేష్ గారు వచ్చారు. రమేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. రాలేని పరిస్థితిలో ఫోన్ చేయగానే నేను వెళ్తానయ్యా, ఆరాధన చేస్తానయ్యా అని చెప్పారు. మంచి వర్తమానం వారు అందించారని నేను విన్నాను. ఏదేమైనా ఇవ్వగలరు. రమేష్ గారు మీకు కనిపిస్తున్నటువంటి పెద్దోడా అంటారు, కానీ రమేష్ గారు వెనక అభిషక్త పరిచయం చేసేటువంటి గొప్ప తలాంతులు దేవుడు దాచించాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు అభిషక్త పరిచర్యలో డాక్టరేట్ కూడా పొందుకున్నారని నేను విన్నా. డాక్టరేట్ కూడా పొందుకున్నారు అభిషక్త పరిచర్యలో, ఒక చదువు చదివేసి. ప్రభునందు ప్రియమైన వారు కాబట్టి వారు పెద్ద డైలీగా ఇలా పరిచర్య చేయకపోయినప్పటికీ వారు చాలా పెద్ద దైవజనులతో పాటు సమానం. దేవునికి మహిమ కలుగును గాక. వారు మనకు సహకరించిన విధానం కొరకే వారికి వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. వారికి లోటైంది, కొదవైనది పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ద్వారా తీర్చబడును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. ఈ దినము ఏ అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అభిషక్త పరిచర్యని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పోయిన వారం మనకి ఇచ్చిన అంశం ఏమిటంటే, దయచేసి గమనించండి, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పోయిన వారము వేదాంత విద్యను గురించి జ్ఞాపకం చేసుకున్నాం. వేదాంత విద్య అంటే థియాలజికల్ స్టడీ, దైవ జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ అంశాన్ని జ్ఞాపకం చేసుకొని కేవలము దైవజనులే చదవాల్సిన అది కాదు, వాక్యాన్ని దైవ జ్ఞానాన్ని సంపాదించుకొని దైవజనులు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అందుకని ఒక విశ్వాసిగా ఉండి కూడా రమేష్ గారు ఆలోచన అంతా ఉండి వారు దైవ జ్ఞానం సంపాదించుకోవడానికి వారు ట్రైనింగ్లు చేశారు, చదువులు చదివారు, చేసే ఉద్యోగం చేసుకుంటాను. అంటే దీని అర్థం ఏమిటంటే కేవలం దైవజనులకు సంబంధించింది కాదని. నీకు దేవుని జ్ఞానం రావాలంటే నువ్వు కూడా బైబిల్ని చదవాలి, దైవ జ్ఞానం నేర్చుకోవాలి అని పోయిన వారం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా ఈ రోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే అభిషక్త పరిచర్య, గురువర్గ పరిచర్య. ఘనమైనది, ఘనతను కాకుండా సేవార్థమైన పిలుపు, ఘనత. చాలా మంది ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే దేవుని పరిచర్య అనగానే హోదాని చూడటం, వాళ్ళ అధికారాన్ని చూడటం, పదవులు చూడటం, వాళ్ళ అంతస్తులను చూడటం చూస్తున్నారు. ఆమె జాగ్రత్తగా వినండి. దైవ పరిచర్య అనగానే వాళ్ళ యొక్క ఆస్తులు, అంతస్తులు, వాళ్ళు ఇదే చూస్తూ ఉంటున్నారు, సేవను చూడట్లేదు. నిజంగా చెప్తా ఉన్నాను, మా గ్రామంలోనికి వచ్చిన తర్వాత పరిచర్యలో ఎదురైనటువంటి సమస్యల్లో మొదటి సమస్య ఏంటంటే చాలా మంది, అంటే అందరిని చెప్పట్లేదమ్మా, చాలా మంది చూసింది ఏంటంటే సేవను చూడలేదు. మాలో ఉన్నటువంటి సేవను చూడలా. వాళ్ళు ఏం చూశారు అంటే వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ ఇదేంటి, వాళ్ళు ఏం పెట్టుకొని వచ్చారు, ఏమి ధరించుకొని వస్తున్నారు, నాకు క్వశ్చన్ ఎదురైపోయింది. పాస్టర్ గారు మంచిగా 2 ఉంగరాలు పెట్టుకున్నారు, ఉంగరాలు పెట్టుకున్నారు, ఈయన ఎంత ఉన్నవారో అనేటువంటి ఆలోచనలోకి దిగారు. కానీ ఈ పాస్టర్ గారు చెప్పేటువంటి వాక్యము, చేసేటువంటి ప్రార్థన, వారి సేవ ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా పరిచయం చేస్తారో ఆలోచించలేదు. అది నాకు ఎదురైనటువంటి అనుభవాన్ని తెలియచేస్తా ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ విషయం తెలియజేసిన ఒకసారి జ్ఞాపకం చేశా. అది మేము సంపాదించుకున్నాయి కాదు. పాస్టర్ గారికి మా నాన్నగారు గురువైన తర్వాత, సెకండ్ ఆర్డినేషన్ వచ్చిన తర్వాత, 2వ పట్ట వచ్చిన తర్వాత నాన్నగారు గిఫ్ట్ గా ఇచ్చిందని చెప్పిన. ఇంకోటి పెట్టుకున్నారు అంటే పురిటిగడ్డలో ఆ సర్కిల్లో 18-15 సంవత్సరాలు పరిచర్య చేసినందుకు గాను, పురిటిగడ్డలో 11 సంవత్సరాలు పరిచర్య చేసినందుకు గాను పురిటిగడ్డ వారు
ఉంగరంతో వారు ఘనపరిచి అంటే దైవజనుని సన్మానించి పంపించారని తెలియచేశాను నేను. అవి మేము సంపాదించుకున్నాయి కావు. పోయిన నెలలో ఒకసారి అవి ఒక నెల పోయినాయి. అయితే ఒకటే ఆలోచన, ఒకవేళ బంగారం వైపు ఉందా అని ఆలోచన, ఒకవేళ ఇటు ఉందా సేవ పరంగా దేవుడు పరీక్షిస్తున్నాడేమో అని దేవుణ్ణి అడిగి ఇచ్చేసినప్పుడు నెల తర్వాత అవి కనిపించాయి. ఎంత అద్భుతమో చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ రోజుల్లో బంగారులు కొనుక్కునే పరిస్థితి ఉందా? ఒకటే ఆలోచన చేశాం, అది నాన్న ప్రేమించి ఇచ్చాడు. రెండవది సంఘస్థులు విశ్వాసముతో ప్రేమతో అభిమానంతో ఇచ్చారయ్యా, అవి పెట్టుకోవాలి అని అనుకుంటే అవి దొరికేలా చేయలేకపోతే అవసరం లేదు. అదొక ఏంటంటే ఒక కనువిప్పుగా దాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుతామని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వాటిని చూపించినటువంటి విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నా. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే, అభిషిక్త పరిచర్య అనేది మనము ఏర్పాటు చేసుకుంది కాదు. ఇది దేవుడు సేవ కొరకు పిలుచుకున్న విధానం అనే విషయాన్ని ఆత్మీయ తల్లిగా తెలియజేస్తా ఉంటున్నాను. హల్లెలూయా. అనేక ఉద్యోగాల కొరకు కాల్ లెటర్స్ వచ్చి మనం వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చి లేకపోతే ఎన్నో ప్రయత్నాలు చేసి పొందుకుంటాం. కానీ అభిషిక్త పరిచర్య అనేది దేవుని ఏర్పాటులో ఉన్నటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ అభిషిక్త పరిచర్య చేయలేరు. అందరూ కూడా అభిషిక్త పరిచర్య చేయలేనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. అందుకనే ప్రభునందు ప్రియమైన వాళ్ళ మన అంశం ఏమిటంటే, అభిషిక్త పరిచర్య ఘనత కాదు. ఏంటంటే అది సేవార్థమైనటువంటి పిలుపు. అంటే సేవ చేయాలి, సేవ చేయాలి. ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు ఇరుకుల్లో ఉన్నారో, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు సమస్యల్లో ఉన్నారో ఆ దైవజనుడు ఏం చేయాలి అంటే సేవ చేయాలి. ఘనతను కోరుకోవద్దు. సేవకులు ఎవరు కూడా ఏం కోరుకోవద్దు? ఘనతను కోరుకోవద్దు. ఎందుకనంటే ఈ రోజుల్లో ఏమి హైలైట్ చేస్తున్నారు అంటే, కార్యాలు చేసేదన్నీ కూడా దేవుడు, మనం బ్రతికేది కూడా దేవుడి కొరకు వల్లే. వీళ్ళు ఎవరిని హైలైట్ చేస్తున్నారు? దైవజనులు హైలైట్ చేస్తున్నారు. వాళ్ళనే దేవుళ్ళుగా పూజిస్తా ఉంటున్నారు. అదే అసలు విశ్వాసులు చేయాల్సిన పని కానే కాదు. మనము ఎవరిని అంటే పూజించవలసింది, ఎవరిని ఆరాధించవలసింది, ఎవరిని ఘనపరచవలసింది అంటే దేవుణ్ణి మనము ఘనపరచాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రేమిన వాళ్ళరా, ఈ రోజుల్లో సేవకుల్ని ఘనపరుస్తూ సేవకుల వైపు చూస్తూ వారే దేవుళ్ళుగా చేస్తూ వారిని వినవట్లేదు. అన్ని బయట సంఘాల్లో అన్నిటి పరిస్థితుల్లో కూడా సేవకుడు అమ్మో ఆ సేవకుడు అంటే మాకు ఇదండి అదండి అని చెప్తా ఉంటున్నారు. మనము ఘనత ఇవ్వాల్సింది, ఘనపరచవలసింది దేవుణ్ణి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యేసయ్య ఆయన సేవ తెలియటానికి చేసినటువంటి అద్భుతమైన పరిచర్య ఏంటంటే, రేపు మరణం అవుతున్నాననే ముందు ఈరోజు రాత్రి దేవుడు చేసినటువంటి గొప్ప పరిచర్య ఏంటంటే శిష్యుల పాదాలు, హల్లెలూయా, ప్లేట్ తెచ్చి అందులో నీళ్లు పోసి నడుముకు తువాలు కట్టుకొని శిష్యుల యొక్క పాదాలు కడిగి, నేను మీకు చేసినట్టు మీరు ఒకరినొకరు, అంటే అందరూ పళ్ళల్లో పోయిలు పోసి నీళ్లు కడగ కాళ్ళు కడగమని అర్థం కాదు. నేను ఏ రీతిగా పరిచర్య చేశానో, ఏ రీతిగా దాసుని స్వరూపం ధరించుకొని దేవుడి యొక్క ఆధిక్యత ఏంటి తెలుసా? ఆయన మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధ స్థలాల్లో నివాసం చేయాల్సినటువంటి దేవుడు మన కొరకు దాసుని స్వరూపం ధరించుకొని శిష్యుని యొక్క పాదాలు కడడానికి కూడా ఆయన తను తగ్గించుకున్నాడు. అలా ఒకరినొకరు తగ్గించుకోనండి. ఈ లోకంలో ఎవరికి ఎవరు గొప్పవారు కాదు. ఆస్తులు మన గొప్పలు చేస్తాయా? మనకున్నటువంటి అంతస్తులు, మనకున్నటువంటి కార్లు మనల్ని గొప్ప చేస్తాయా? చెయ్యవు. మన యొక్క ప్రవర్తన మనల్ని గొప్పవారిగా చేస్తుంది. మన యొక్క వ్యక్తిత్వము మనల్ని గొప్పవారిగా చేస్తుంది. హల్లెలూయా. వ్యక్తిత్వము కలిగి ఉండాలి అందరూ. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. అందుకని యేసయ్య చెప్పినటువంటి మంచి మాట, నేను మీకు చేసిన ప్రకారం మీరు ఒకరినొకరు చేసుకోవడానికి మాదిరి చూపించి వెళ్ళినటువంటి సంఘటన. అభిషిక్త పరిచర్య అనేది సేవార్థమైనటువంటి పిలుపు అని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుడు కొంతమంది వ్యక్తుల్ని పిలుచుకున్నారు. ఆ పిలుచుకున్నటువంటి వ్యక్తుల్లో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషేను దేవుడు పిలిచాడా లేదా? పిలిచాడు. ఎలాంటి సందర్భాల్లో దేవుడు మోషేని పిలిచాడు?
హోరేబు కొండపై గొర్రెలను మేపుకొని చుండగా దేవుడు మోషేని పిలిచాడు. అవునంటారా కాదంటారా? మోషే గొర్రెల మందిని మేపుకుంటూ అటుగా వెళ్తే ఆడ పొదలో మండుతున్నటువంటి ఆ పొద కనిపిస్తే ఏంటా అని చూద్దామని వెళ్ళేసరికి దేవుడు స్వరంతో మాట్లాడి, మోషే మోషే, అది పరిశుద్ధ స్థలమును ఒక్క చెప్పులు విప్పి రమ్మని చెప్పాడు. అక్కడ పిలుచుకుని దేవుడు మోషేతో మాట్లాడేటువంటి సంఘటన మనం బైబిల్ గ్రంథంలో నిర్గమకాండంలో మనం చూస్తా ఉంటున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే మోషేని దేవుడు గొర్రెల మందలు కాచుకుంటున్నప్పుడు పిలుచుకున్నాడు సేవకి. ఆ తర్వాత దావీదును కూడా ఆ రీతిగానే పిలిచాడా లేదా? ప్రవక్త వచ్చి ముందున్నటువంటి వారందరినీ కూడా ఇగో ఈయన కావాలా అంటుంటే, లేదు నాకు కనసరి వాడు కావాలి. ఉన్నారా అంటే నిజమే ఉన్నాడు. ఒక అతను చివరి యాతన అవి గొర్రెలు మేపడానికి వెళ్ళాడని చెప్తారు. అవునంటారా కాదంటారా? ప్రభునందు ప్రేమిన ఆ రీతిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఇక మోషేను, అహరోను, దావీదును, ప్రభునందు ప్రియమైన వారు ఎలీషాని మనం జ్ఞాపకం చేసినట్లయితే దుక్కిటెద్దులతో దున్నుతున్నప్పుడు పొలంలో పిలిచాడు. హల్లెలూయా. రకరకాలుగా పిలుచుకున్నాడు దేవుడు. ఈ రోజుల్లో మనం ఏమనుకుంటున్నామంటే మన యొక్క ఆలోచనతోటి, మన యొక్క విధానంతో ఆయన సేవకుడు, ఈయన సేవకుడు కాదు, ఆయన ఇదని అనుకుంటున్నాం. దేవుడు ఒక్కరిని ఒక్కొక్క స్థితిని బట్టి దేవుడు పిలుచుకున్నాడు. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమోసును, నెహెమ్యాను వారి యొక్క పనిలో నమ్మకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు చూసి వారిని పిలుచుకున్నాడు. మత్తయిని పిలిచాడు. పేతురు, యాకోబు, యోహాను దేవుడు పిలిచాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేపలు పడతా ఉంటే వారిని పిలుచుకున్నాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళ దీని అర్థం ఏమిటంటే అభిషిక్త పరిచర్య. రోజు ఎందుకు వీరందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అభిషిక్త పరిచర్య దేవుడు పిలుచుకున్న పరిచర్య. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిచర్య. నేను చేస్తానయ్యా సేవ అంటే కుదరదు. దానికి పిలుపు ఉండాలా, ఏర్పాటు ఉండాలా, సేవ చేసే గుణం ఉండాలా. దేవునికి మహిమ కలుగునుగాక. సేవ చేసే గుణం ఉండాలా. ప్రభునందు ప్రేమిన ఆ వ్యక్తికి ఆ సేవ చేసేటువంటి లక్షణాలు ఉండాలా. ప్రభునందు ప్రేమిన వాళ్ళ మేము పోయిన నెల 15న ముచ్చినపల్లి ఒక స్కూలు ప్రారంభించారు. ఇమ్మానియల్ స్కూల్ అని ప్రారంభించారు. ఆ స్కూల్ ప్రారంభించేటప్పుడు ప్రార్థనా పూర్వకంగా ప్రారంభించారు. అందరూ ప్రార్థన చేస్తా ఉంటున్నారు. దైవజనులు అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేశారు వాళ్ళంటే, అయ్యా ఈ స్కూల్ దీవించండి అయ్యా, ఇందులో బిడ్డలని దీవించండి అయ్యా, టీచర్స్ ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. టీచర్స్ కి కావలసినటువంటి ఓర్పు, సహనము నేర్పించేటటువంటి గుణం దయచేయమని ప్రార్థన చేశారు. పిల్లలకు నేర్పించినట్టు మామూలు విషయమా? ఒక్కళ్ళ పిల్లలతో, ఇద్దరు పిల్లలతో ఇంట్లో సతమతం అవుతా ఉంటాం. టీచర్స్ లేచిన దగ్గర నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిల్లలతో ఎంతమంది పిల్లలు. అందుకని ప్రార్థన చేశారు. అయ్యా పిల్లలతోటి సహనం, ఓర్పు వాళ్ళకి మంచిగా నేర్పేటువంటి, వాళ్ళని ఓదార్చేటువంటి స్థితి, అమ్మగా లాలించేటువంటిది, టీచర్గా గురువుగా చెప్పేటువంటిది ఆ స్థితిని కలగ చేయమని ప్రార్థన చేశారు. అలాగే సేవ చేయాలి అంటే సేవ చేసేటువంటి లక్షణాలు ఆ వ్యక్తిలో ఉండాలి. ఒక ఉద్యోగానికి ఒకరు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆ ఉద్యోగానికి వారు చేసేటువంటి సమర్థత ఉందా లేదా అని చూస్తారు. ఇంటర్వ్యూ చూస్తారా లేదా? చూడకుండా ఏమి చూడకుండా ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసి ఇగో నీకు 50,000 జీతం అని ఇస్తారా? సమస్య లేదు. ఎన్ని పరీక్షలో, ఎన్ని టెస్టులో ప్రభునందు ప్రేమ అక్కడ దాకా వెళ్ళి అంతమందిలో లైన్లో కూర్చొని ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి వారితోటి సరైనటువంటి ఆన్సర్ చెప్పక ఫెయిల్ అయ్యి వచ్చేటువంటి ఎన్నో. దాని అర్థం ఏమిటంటే ప్రభునందు ప్రేమిన వల్ల గమనించండి, సేవ చేసేటువంటి అర్హత, ఘనత కోరుకోకుండా సేవ చేయాలి. అదే అభిషక్త పరిచర్య అని ఈ రోజు మనకిచ్చేటువంటి అంశంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుతా ఉంటున్నాం. ప్రభునందు ప్రేమిన వల్ల గమనించండి, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ రోజు మనకిచ్చేటువంటి 4 అంశాల్లో కూడా, ఆ 4 లెసన్స్ లో కూడా అదే సేవకుడు ఎలా దేవుడు పిలుచుకుంటారు, ఎలా సేవ చేయాలి, సేవ చేసేటప్పుడు దేవుడు వారికి ఎలా తోడై ఉంటాడు అనేటువంటిదే ఈ 4 అంశాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుతా ఉంటున్నాం. ప్రభునందు ప్రేమిన వాళ్ళ మొదటిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ లేఖన పాఠ్య భాగంలో మాట్లాడుతున్న మాట,
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చెను, గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఇర్మియాని దేవుడు పిలుస్తా ఉంటున్నాడు. ఇర్మియాని సేవకు దేవుడు పిలుస్తా ఉంటున్నాడు. ఆ పిలిచినటువంటి సందర్భంలో దేవుడు ఇర్మియాకు చెప్తున్న మాట ఏమిటంటే, నిన్ను ఎక్కడ రూపింపబడమంట? గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితినయ్యా అని తెలియచేస్తూ, జనములకు నిన్ను ప్రవక్తగా నేను నియమించానయ్యా అని తెలియచేస్తా ఉంటున్నాడు. తెలియచేసినప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా 6వ వచనంలో, అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఇర్మియాని పిల్లగాని ఇర్మియా అంటున్నట్ట, అయ్యా నేను చిన్న పిల్లోడిని అయ్యా, నాకు మాటలే సరిగా రావుగా, నాకు శక్తి సరిపోదుగా, ఎలా అయ్యా నేను పరిచయం చేసేది అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఎలా ఉన్నది అంటే, దయచేసి గమనించండి, అక్కడ కూడా ఆ సేవా పరిచర్యకి ఎన్నుకునే విధానంలో వారిని చూసి వారికి అర్హత ఉందా లేదా, వారికి ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని ఎన్నుకునేటువంటి పరిస్థితులు ఉండేవి అంట. ఆ పరిస్థితులను బట్టి ఈ ఇర్మియా ఏం చేశారంటే కొంచెం భయపడ్డారు. నేను రావాలా ముందుకు వద్దా, నేను పరిచయం చేయాలని ముందుకు వద్దా అని కొంచెం భయపడ్డారు. ఆ భయపడినటువంటి పరిస్థితుల్లో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యం తెలియజేసిన మాట ఏమిటి అంటే, దేవుడు ఆయనతో మాట్లాడుతున్న 8వ వచనం చదవడమ్మా. నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవాకు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకు, విరగొట్టకు, నశింపచేయటకు, పడద్రోయటకు, కవితకు, నాటకు నేను ఈ దినముల జనముల మీద రాజ్యముల మీద నిన్ను. అబ్బా, ఒక చిన్న బాలుడికి దేవుడిచ్చేటువంటి ఆధిక్యత, దేవుడు పరిచయం చేసేటువంటి స్థితిలో దేవుడిచ్చేటువంటి ఘనత ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలా మంది దేవుణ్ణి సేవించాలి, ఆరాధించాలి, రెండమ్మ మందిరానికంటే నేను రానయ్యా, నాకు దేవుడు ఏం చేశాడయ్యా, నేనేంటయ్యా, అయ్యో నేను ఎలా ఉన్నానయ్యా, అలా ఉన్నానయ్యా, ఆ ఫంక్షన్ ఉందయ్యా, ఈ పని ఉందయ్యా అని సాకులు చెప్తూ ఉంటారు. ప్రభునందు ప్రేమైన వాళ్ళని గమనించండి, దయచేసి గమనించండి. దేవుని వాక్యం తెలియచేసినట్టంటే, నువ్వు తెగించుకొని వస్తే నీవు దేవుని యొక్క మందిరములోని మేలేంటో చూస్తా. హల్లెలూయా. దేవుని మందిరము దేనితో నింపబడింది అంటే, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదాము కదయ్యా. నీ మందిరంలో సమృద్ధి చేత నువ్వు మమ్మల్ని దీవిస్తావు గాయా. నీ మందిరంలో సంతోషం కలదయ్యా, సంపూర్ణ సంతోషం కలదయ్యా అని దావీదు భక్తుడు అంటా ఉంటాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు గమనించండి. ఒక శిల్పి అడవిలోకి వెళ్ళి ఏం చేశాడు అంటే, ఒక రాయిని ఎన్నుకున్నాడు. ఏమెన్నుకున్నాడంట? ఒక రాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ రాయి గొప్పదా? ఎప్పుడు ఆ రాయి గొప్పదైంది? ఆ రాయిని తీసుకొచ్చి ఆ శిల్పి ఒక మంచి దాన్ని తయారు చేసినప్పుడు దానికి ఏమొస్తుంది అంటే, దాన్ని చెక్కినప్పుడు దానికి విలువ వస్తుంది. రాయిగా ఉన్నప్పుడు రాదు. మనము కూడా మామూలు మనుషుల్లాగా ఉన్నప్పుడు మనకు విలువ రాదు. ఎవరు మనల్ని విలువ గుర్తించరు. దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మన కీర్తి ఎల్లలు దాటుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురించి అనేకులు చెప్పుకునేలాగా ఆ దేవుడు ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తా. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా గమనించండి. ఇప్పుడు నేనున్నాను మీ సేవకురాలుగా. ఒకవేళ నేను కొన్ని దినాలుగా, కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా నేను ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిన దగ్గరల్లా కానీ జ్ఞాపకం చేసుకుంటాను లేదా? పలానా విశ్వాసంగా ఉండేది, పలానా అయ్యే విశ్వాసంగా ఉండేవాడు, పలానా తల్లి ప్రార్థన చేసేది, పలానా తల్లి బాగా పాట అంటావా లేదా? అట్లా ఎక్కడెక్కడికో వెళ్ళిన దగ్గరే చెప్పుకుంటూ ఉంటా. నేను అక్కడ జరిగిన సంఘటనలు చెప్పట్లా, పోటీగారులు జరిగిన సంఘటనలు చెప్తూనే ఉన్నాను అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి. అలా మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన క్రియలను బట్టి, దేవుడు మనలో ఉన్న విధానాన్ని బట్టి దేవుడు మనల్ని
ఘనపరుస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ. అందుకని ఇర్మియా ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నాకు మాట్లాడటకు శక్తి సరిపోదయ్యా, నేను బాలుడినయ్యా, నేను చిన్నపిల్లవాడినయ్యా అని అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అన్నాడు. అంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. ఎవరు తోడై ఉన్నారంట? నేను నీకు తోడై ఉంటాను, నీకు ఎలా మాట్లాడాలి నేను చెప్తాను, నీ పక్షంగా నేను ఉంటాను. ఇదిగో నీవు ఏమవుతావంటే, నేను నా మాటలు నీ నోట హల్లెలూయా ఎలా మాట్లాడాలో, ఎలా పరిచర్య చేయాలో, ఏం చేయాలో నేను నా మాటలు నీ నోట హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. అమ్మ, నేను వాక్య పరిచర్య చేయడానికి ముందు చాలా భయపడేదాన్ని, చాలా అంటే చాలా భయపడేదాన్ని. నేను చాలాసార్లు మీకు చెప్పాను, నేను నిజంగా చెప్పగలను అనేటువంటి పరిస్థితుల్లో, అసలు వాక్య పరిచర్య ఎలా చేయాలి ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం చేసినట్టే అంటే, ఆయన వాక్ శక్తిని నా నోట ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత నెమ్మది, ఇంత స్పష్టత కిందన్నప్పుడు రాదు. కిందన్నప్పుడు అంతా భయమే. ప్రభునందు ప్రియమైన వారిని గమనించండి. ఇక్కడ నిలబడితే దేవుడు తన శక్తితోటి నిలబెట్టుకుంటాడు. దైవిక జ్ఞానంతో నింపుతాడు. ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలా అర్థమయ్యేలాగా బోధించాలి, ఇది కేవలం దేవుని కృపే. నేను సంపాదించుకుంది నా జ్ఞానము నాకు దానికి సరిపోదు, నా బలము నాకు సరిపోదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన బలము మనం ఉడిగిపోయినప్పుడు దేవుడే బలం ఇచ్చి వాడై ఉన్నాడు. హల్లెలూయా. అనేక సమస్యల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, నీ పరిస్థితులు అనేకమైన నిన్ను చుట్టుమట్టుకుని ఉన్నాయా, నిన్ను లేపగలిగినటువంటి శక్తి, నిన్ను తప్పించగలిగినటువంటి శక్తి, నిన్ను విడిపించగల శక్తి, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై, సేవ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నానని ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ రీతిగా దేవుడు ఇర్మియాని పిలుచుకున్నాడు. మామూలు విషయం కాదు. ఇర్మియా సేవ చేశాడు అంటే, ఇర్మియా విలాప ప్రవక్తగా మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మామూలు విషయంగా విలాపించేవాడంట. తన పరిచర్యలో విలపించడం అంటే కన్నీటి ప్రార్థన చేసేవాడు ఇర్మియా. అట్టి ప్రార్థన నాకు నేర్పయ్యాను, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా పాటలో చివరి చరణంలో ఆ వచ్చిన ఆ ఓడు ఉంటది. ఇర్మియా చేసినటువంటి ప్రార్థన నాకు నేర్పించయ్యా. ప్రభునందు ప్రియమైన వాళ్ళ తెలియజేస్తా ఉంటున్నాను. మొదటి లేఖన పాఠ్య భాగం ప్రకారం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సేవకు దేవుని ఏర్పాటు ఉంది, దేవుని పరిచర్యకు దేవుని ఏర్పాటు ఉంది. సేవ అంటే మామూలు విషయం కాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవ ఇది. అభిషక్తులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారు అభిషక్తులు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నేను ప్రయాసపడి BCS చేస్తున్నా, బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నా. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తే లాస్ట్ ఇయర్ 4 సంవత్సరాలు పూర్తయిపోతాయి. ఇంత పరిచర్య చేసినా కూడా ఆ అభిషక్త పరిచర్య, అభిషక్త గురువులకు ఉన్నటువంటి ఆధిక్యత లేదు. ఎందుకంటే వారు దేవుని చేత ఏర్పాటు చేసుకున్న వారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉంటున్నా. మోషే, అహరోను, దావీదు, ఏలీషా వీళ్ళందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి భక్తులు. పౌలు దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి కాదా? దేవుడు ఏర్పాటు చేసుకోమందుకు ముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితం ఏంటి కరపత్రాలు తెచ్చుకునేవాడు, వీరు నరకడానికి, చంపడానికి, నరహత్య చేయడానికి. అలాంటి వ్యక్తి దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎన్ని శ్రమలు అనుభవించాడో దేవుని కొరకు, ఎంతగా లోబడ్డాడో, ఎంత విధేయత చూపించాడో, ఎంత సేవ చేశాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను మొదటి సంవత్సరం రాసి వచ్చిన తర్వాత నా వల్ల కాదయ్యా, అసలు వచ్చే సంవత్సరం నేను రాయాలనే చెప్పేశాను. వెళ్ళనన్నా 5 గంటలు కూర్చొని రాయాలి. అదే పనిగా వెనక చూస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది, చూస్తే అసలు ఈ చెయ్యి నొప్పి పడుతుంది, ఈ చెయ్యి నొప్పి వస్తుంది. 5 గంటలు రాసి ఏంటయ్యా నేను రాయనని చెప్పేసిన. సంవత్సరం అంతా చెప్పుకుంటూ వచ్చింది నెలలో అని. నవంబర్ వచ్చి ఎగ్జామ్స్ వచ్చేసరికి వెళ్తా రాస్తా అని చెప్పేసి వెళ్ళి రాసి వచ్చిన. అట్లా 3 సంవత్సరాలు ఎక్కడిగా 4వ సంవత్సరంలోకి వెళ్ళిపోవాలి. ఈ 4 సంవత్సరాలు అయిపోతుంది. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. ఈసారికి దేవుడు ఇంకా శక్తిని ఇస్తాడు అనుకుంటున్నా. 3 సంవత్సరాలు లేనటువంటి శక్తిని, బలాన్ని దేవుడు ఇస్తాడని దేవుడి కొరకు ఎదురు చూస్తా ఉంటున్నా. అది చూడాలి. చాలా పెద్ద మెట్లు ఉంటాయి, చెక్క మెట్లు ఉంటాయి. అక్కడ దాదాపు ఒక 20 దాకా ఉంటాయి. ఆ మెట్లు దాకా ఎక్కాలి పైకి వెళ్ళి ఆ రూమ్ లో రాయాలంటే
ఆ మెట్లు ఎక్కాలంటే అసలు ముసలుల కంటే ఘోరంగా ఎక్కడం అనమాట. మడాల నొప్పికి వీడి ఎక్కలేక, అయ్యా ఈసారి నవంబర్లో ఎగ్జామ్కి వెళ్తే నేను అసలు వాళ్ళకంటే లేకదొడవలే లేడీ కాలు ఉండాలని అంత హుషారుకి వెళ్ళి 4వ సంవత్సరం పూర్తి చేసుకుని రావాలయ్య అని ప్రార్థన చేస్తాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. నేనేమంటున్నాను అంటే ఇది దేవుని ఏర్పాటు. మొదటి లేఖన పాఠ్యభాగం ప్రకారం ఇర్మియాను దేవుడి సేవకు పిలుచుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే అది దేవుని పిలుపు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో బాధపడుతూ ఉంటే, అమ్మ నేను రాలేను, నేను పరిచయం చేయలేను, నేను అసలు ఈ ఊరికే రాలేను, నేను చాలా అని బాధపడుతూ ఉంటే చాలా మంది తల్లులు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అమ్మ మనుషుల వైపు కాదు, మీరు ధైర్యంతో ముందుకు వెళ్ళండి, మీ పరిచర్య మీరు చేయండి. మేము చాలా మంది వాక్యం వింటున్నాం, వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన చేస్తారు, మేము చాలా వాక్యం వింటున్నాం, మాకు వాక్యం అర్థమవుతుంది అని చెప్తా ఉంటున్నారు. ఆ మాటలతో ముందుకు ఇంకా బలాన్ని పొందుకోవాల్సి వస్తుంది, లేని బలం వల్ల పొందుకోవాల్సి వస్తుంది. కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే, అమ్మ మీకు ఎంత ఓపిక, అసలు ఎన్ని మాటలు అంటున్నా, అసలు ఎలా భరిస్తున్నారు మీరు? అసలు సేవలు ఉన్నటువంటి మర్మమే అది. సేవ చేయాలంటే అన్ని భరించాలా వద్దా? ఖచ్చితంగా భరించాలి, తల ఉంచుకోవాలి. అంటే ఏమంచాలి? తల ఉంచుకొని ముందుకు వెళ్ళాలి. దేవుడు తలెత్తుతాడు. హల్లెలూయా. మనుషులు ఎత్తాల్సిన అవసరం లేదు. ఎవరు ఎత్తారమ్మా? దేవుడు ఎత్తుతాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఉత్తర లేఖన పాఠ్యభాగం ఒకసారి వెళ్దాం చూడండి. 132వ దావీదు కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువును ప్రియమైన వాళ్ళ ఈ లేఖన పాఠ్యభాగంలో చాలా మంచి విషయాలు తెలియజేస్తా ఉంటున్నాడు. చాలా జాగ్రత్తగా చదవండి, ఇంటికి వెళ్తే మళ్ళా చదువుకోండి. ఆయన ఆశ ఏంటో చెప్తున్నాడు. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటి నుండి అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతను యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క నా వాసస్థానమైన గుడాలను నేను ప్రవేశించును. నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కళ్ళకు నిద్ర రానియను, నా కళ్ళకు కునికిపాటు రానియను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? దావీదు అంటున్నాడు, అయ్యా నేను నీకు మందిరం కడతాను దేవా, ఆ మందిరం కట్టే వరకు నేను నిద్రపోనయ్యా, నా మంచం మీద నీకు ఎక్కనయ్యా, నా కనురెప్పలకి కురుగు కూడా అంటే అంత పట్టుదల, అంత విశ్వాసం, నేను కట్టాలి, నేను చెయ్యాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. దావీదు యొక్క విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నా. దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకొని యాజకత్వంలో ఇక్కడ మాట్లాడుతున్న మాట ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యాజకులకు ఏ వస్త్రం ఉండాలని చెప్తా ఉంటున్నాడు. 9వ వచనములో, నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. హల్లెలూయా. పరిచర్య చేసే సేవకులకు దేవుడు ఇచ్చినటువంటి మాట ఏమిటంటే నీతిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలమ్మా? వాళ్ళు నీతిగా ఉంటే చెప్పేవారికి నీతి చెప్పగలుగుతారు. అంతటా కాదంటారా? ప్రభునందు ప్రియమైన గమనించండి. అలా ఉంటారయ్యా యాజకులు, నీతి వస్త్రం ధరించుకొని ఉంటారయ్యా అని తెలియజేస్తా ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. ఆ రోజుల్లో దేవుని పరిచర్య చేయాలి అంటే మంచి మంచి వస్త్రాలు ధరించుకునేవారంట. రాజరికం చొప్పున మంచి మంచి వస్త్రాలు, పెద్ద మంచి మంచి అంగీలు ధరించుకొని చెప్పేవారంట. అయితే వాటిని పోల్చుకొని దావీదు చెప్తున్న మాట ఏమిటంటే, ఆ పైన కనిపించే వస్త్రాలు కాదయ్యా, నీతి అనే వస్త్రము నీ యాజకులకు ఉండాలయ్యా అని తెలియజేస్తా ఉంటున్నాడు. ఒకవేళ రాజ్యంలో ఒక రాజు అంట, దయచేసి గమనించండి అమ్మా, మీకు అర్థం అవడానికి సందర్భోచితంగా ఒక కథ చెప్పుకుందాం, ఒకసారి వినండి. ఒక రాజ్యంలో ఒక రాజు ఏం చేశాడు అంటే, ఒక మంచి భక్తి పరుడైనటువంటి వ్యక్తిని ప్రధాన పూజారిగా అంటే యాజకుడిగా నియమించాలని ఆయన ఏం చేశాడంటే ఒక ప్రకటన తెలియజేశాడంట. దేశంలోని పెద్ద పెద్ద పండితులు మొత్తం కూడా దానికి వస్తున్నారు, నేను చెయ్యాలి, పరిచయం చేయాలి, పండితులుగా ఉండాలనేసి వస్తా ఉంటున్నారు. చాలా మంది వచ్చారు. ఆ వచ్చిన వారందరికీ కూడా ఈ రాజు చేశాడంటే అందరికి మంచి వస్త్రాలు ఇచ్చాడంట. మంచి వస్త్రాలు ఇచ్చి మీరు వచ్చేటప్పుడు ఈ ధరించుకొని రమ్మని చెప్పాడంట. అమ్మ జాగ్రత్తగా ఇవి ధరించుకొని రమ్మని చెప్పాడంట. చెప్తే వీళ్ళు తర్వాత రోజు ధరించుకొని వస్తా ఉన్నారు. చక్కగా ధరించుకుని వస్త్రాన్ని కూడా ధరించుకుని వస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత అందులో ఒక వ్యక్తి ఆ బట్టలన్నీ కూడా, ఆ వస్త్రాన్ని కూడా ఎలా ఉన్నాయంటే బురదతో నిండి ఉన్నాయంట, మట్టి అయి ఉన్నాయంట. అందులో కూడా కలకల్లాడుతా ఉన్నారు, నీట్గా ఉంచుకున్నారు, చక్కగా చదరకుండా ఉంచుకున్నారు. కొంతమంది
వస్త్రాలు ధరించుకొని వెళ్తే ఐరన్ చేసి ఉంటే ఆ వస్త్రాలు కొంచెం కూడా ఐరన్ పోదు, ఎక్కడ ఐరన్ జరిగిపోద్దని చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. ఈ రాజుగారు ఇచ్చినటువంటి బట్టలు వాళ్ళు ధరించుకొని వచ్చి నిలబడ్డారు, అందరూ వస్త్రం నిలబడ్డారు. నిలబడితే ఒక వ్యక్తి మాత్రం బట్టలన్నీ కూడా పాడైపోయి బురదతో ఉన్నాయంట. రాజుగారికి ఒక కళ్ళు పోయి ఆ వ్యక్తి మీద పడ్డాయి. పడేసరికి రాజుగారు అడిగి, ఏంటయ్యా మరి అందరేమో చక్కగా ధరించుకొని మంచి వస్త్రాలు ఉన్నాయి, మరి నీ పరిస్థితి ఏంటి, మట్టి కొట్టుకొని బురద ఉన్నాయి ఏంటంటే ఆ వ్యక్తి చెప్పాడంట, అయ్యా వస్తూ ఉంటే ఒక మామ ఎదురైపోయింది, తను కింద పడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే తనకి పరిచయం చేసి తన లేవని తీసేసరికి నా బట్టలన్నీ కూడా బురద అయిపోయాయి అని చెప్పాడు. నేను ఇక మరి దీనికి ఇదవనేమయ్యా, మరి నేను నన్ను తీసేసేయండి అన్నట్టుగా చెప్తే ప్రభునందు ప్రియ రాజుగారు అంట అన్నీ చూసి ఆలోచన చేసి అందరినీ పక్కన పెట్టి ఈ వ్యక్తిని ప్రధాన పూజారిగా పెట్టాడంట. ఎందుకు పెట్టాడు? అందులో వారికి ఇచ్చినటువంటి వస్త్రాలన్నీ కూడా ఎలా కాపాడుకున్నారంటే నలగకుండా కాపాడుకున్నారు. కానీ ఈ వ్యక్తి తన యొక్క వస్త్రాలన్నీ కూడా ఏం చేశాడు, నలగొట్టుకొని తను పరిచర్య చేయటానికి ఏం చేశాడు అంటే సేవను చేయటానికి తన్ను తాను సమర్పించుకున్నాడు, చేశాడు. ఆ రాజుగారు అడిగితే నాకేం సంబంధాలు అవసరం లేదు, ఇదిగో ఈ పరిచయం నేను చేయాలి అనుకున్నాడు, సేవ చేశాడు. అప్పుడు రాజుగారు గుర్తించింది ఏంటంటే ఆ వ్యక్తిలో సేవ చేసేటువంటి లక్షణాలు ఉన్నాయని అతన్ని ప్రధాన పూజారిగా నియమించాడు రాజుగారు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసిగా నీలో కూడా విశ్వాస సంబంధమైన లక్షణాలు ఉండాలి, గుణాలు ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుడు నా ప్రార్థన ఆలకించాలి, దేవుని వాక్యం నేను వినాలి, దేవుడిని నేను ప్రార్థన చేసుకునే లక్షణాలు ఉండాలి. వచ్చానయ్యా వెళ్ళానయ్యా అంటే కాదు. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి, అందరూ కూడా వస్త్రాలు ధరించుకొని చాలా గర్వపడి ఇచ్చేసారు, చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాం. కానీ రాజుగారు మాట్లాడే మాట ఏమిటంటే మనము ఎప్పుడు దేవుని దృష్టిలో పడతామంటే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరగాలి ప్రార్థనలో ప్రభునందు ప్రియమైన మాటలే కాదు, మన తల వంచాలి, మన మోకాలు వంచాలి, మన శిరస్సు వంచాలి, మనమే వంగబడాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని తెలియజేస్తా ఉంటున్నాం. అందుకని సేవకుల గురించి తెలియజేస్తూ 132వ కీర్తనలో దావీదు చాలా విలువైన విషయాలు మాట్లాడుతున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ లేఖన పాఠ్యభాగానికి వెళ్దాం. పేతురు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం జ్ఞాపకం చేసినట్లయితే ఎలా ఉండాలో సేవకుడు గురించి ఇక్కడ తెలియజేస్తా ఉంటున్నాడు. సేవకుడు తోటి పెద్దలు క్రీస్తును శ్రమలను కూర్చిన సాక్షిని బయలుపరచబడవ మహిమలో పాలుపడిన నేను మీలోని పెద్దల్ని హెచ్చరిస్తున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేర్చుదారని కాయుడి అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువైనట్టుండక మందుకు మాదిరిగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మందులకు మాదిరిగా ఉండాలని అభిషక్త పరిచర్య గురించి తెలియజేస్తా ఉంటున్నాడు. సేవకుడు ప్రభునందు ప్రియమైన కేవలం ఇక్కడ నిలబడి ప్రసంగ పెట్ట మీద కనబడే వ్యక్తి కాదు, నీ కోసం సంఘం కోసం మోకాలు వేయగలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. సేవకులు నీ ఆ బిడ్డల కోసం విశ్వాసుల కోసం కన్నీటితో మోకాలేసి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. నేను ప్రభునందు ప్రియమైన వాళ్ళు చాలా బాధపడుతున్న విషయం ఏంటంటే మోకాళ్ళేసి ప్రార్థన చేయలేకపోతా ఉంటున్నా పలిగెట్టల వల్ల, ఆ బ్యాక్ పెయిన్ వల్ల, మడాలపు వల్ల బాగా మోకాలు పైకి వేసి ప్రార్థన చేయాలని ఆశ, నాకు బాగా కోరిక కన్నీటితో ప్రార్థన చేయాలని. కొంచెం ఇది అయిపోతుంటే ఆ చేయలేని పరిస్థితి. నాకు సడన్ గా దేవుడిచ్చిన ఆఫర్ ఏంటంటే ఒకటి డైట్ చేయమని చెప్పారు. డైట్ చేస్తావు, నా డైట్ లో అసలు రైస్ లేదు, నెల దాటిపోయింది రైస్ తినక, నా బాడీ అంతా కూడా తేలిగ్గా ఉంది. మీరు నమ్ముతారో నమ్మరు. ఇప్పుడు నేను ఒక ½ an hour వరకైనా పైకి మోకాలేసి ప్రార్థన చేయగలను. అది నేను అనుభవిస్తున్నా, 3 వారాల నుంచి నేను అనుభవిస్తున్నా. ప్రభునందు ప్రియమైన వారు గమనించి పరిచర్య చేయడం కోసం ఇంత ప్రయాసం కూడా చెయ్యాలి, అనేకులకు ప్రార్థన చేయాలి, అనేకులు దేవుడిని నడిపించాలి, అనేకులు దేవుడి మీద ఆధారపడాలి. గమనించండి అమ్మ, ఇంత చెప్తున్నాను కదా, అమ్మగారు అంటే అట్లా కాదు, మీరందరూ దేవుడి మీద ఆధారపడండి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలా, దేవునికి దగ్గర అవ్వాలా. దేవుడు మన కార్యం చేసేవాడు, దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఆశ, నా బిడ్డల పక్షంగా ప్రార్థన చేశాడు, ఆలకిస్తాడని ఆశ.
సేవా పరిచర్య. ప్రభునందు ప్రేమను జ్ఞాపకం చేసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రభువైనట్టుండక. ఏమైనట్టుండక అమ్మా మందుకు మాదిరిగా ఉండాలి. చాలా విషయాలు చెప్తా ఉంటే ఏమిటంటే, అమ్మ పరిచయం చేస్తున్నాం, మేము అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, మేము అలా ఉన్నాము, ఇలా ఉన్నాము, ఇంత కష్టపడుతున్నాము, మమ్మల్ని ఎవరు చూడట్లేదని బాధపడతా ఉంటారు. ఎవ్వరు మన వైపు చూడాల్సిన అవసరం లేదు, దేవుడు మన వైపు చూస్తే చాలు. హల్లెలూయా. ఎవరికి తగిన పరిచర్య అని చెప్తున్నాగా. ఎవరు చేసేది వాళ్ళే. ఆ చేసేవాళ్ళు ఇది చేయలేరు. చేస్తారా? ఏమా అమ్మా బయట ఉండవాళ్ళని తీసుకొచ్చి మందిరం ఉండమంటే ఉడతారా? మందిర పరిచర్య కొరకు వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళే, కేటాయించబడ్డ వాళ్ళు ప్రేరేపణ. దయచేసి గమనించండి, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎవరి పని వాళ్ళే. ఒకరు ఏది చెప్పాల్సిన అవసరం మనకు లేదు. దేవుడు వారిని ఎన్నుకున్నాడు అంతే ఆ పరిచర్య చేయడానికి. అలా అని చెప్పి వాళ్ళు నువ్వేం చులకనగా చూడాల్సిన లేదు. వారికి ఎంత దీవెనో, మందిర పరిచర్య చేసేవారికి ఎంత దీవెనో, ఎంత ఆశీర్వాదమో. ప్రభునందు ప్రేమలు గమనించండి. చాలా మంది గొప్పలు చెప్పుకుంటూ ఆ రీతిగా ఉంటున్నారు. గొప్పలు నీ వరకే. దేవుని దగ్గర గొప్పవారం మనం. ఆయన కింద ఎలాంటి వారం తెలుసా? ఆయనకి మనకి ఏమన్నా పంతమంది అసలు ప్రభునందు దేవుని కంటే గొప్పగా చేసుకుంటారు మనుషులు ఒకళ్ళొకళ్ళు పొగుడుకొని. ఒకనొక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఎవరు ఏంటో తెలియచేస్తాడు. ఎవరేంటో తెలియచేస్తాడు. ప్రభునందు ప్రేమలో గమనించండి. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్న పేతురు పత్రికలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సేవ ఎలా చేయాలి, అభిషేక్త పరిచర్య ఎలా ఉంటుందో పేతురు భక్తులు తెలియజేస్తా ఉంటున్నారు. సువార్త లేఖన పాఠ్యభాగానికి వెళ్దాం. సువార్త లేఖన పాఠ్యభాగం మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మంచి విషయాలు తెలియజేస్తా ఉంటున్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇక్కడ ప్రభునందు ప్రియమైన వారుగా ఒక తల్లి అంట, అమ్మా గమనించండి, జెబెదయి కుమారు తల్లి వచ్చింది యేసయ్య దగ్గరికి. అమ్మా ఎంతమంది రికమెండేషన్ కోసం బిడ్డలు ఏమంట పెట్టుకుని వెళ్తారు చెప్పండి? నా బిడ్డలకు ఇది చేయండి, అది చేయండి అని అధికారుల దగ్గర పోతారా పోరా? ఈ తల్లి ఏం చేసిందంటే, ఆశతోటి ఆల్రెడీ అక్కడ శిష్యులు ఉన్నారు, యేసయ్యకి శిష్యులు ఉన్నారు. ఈ తల్లి ఏం చేసిందంటే, తన యొక్క భక్తి విశ్వాసాన్ని బట్టి ఇంకొంచెం ఎక్కువగా ఆశపడి ఇద్దరు కుమారులు తీసుకొని వెళ్ళి యేసయ్యతో అంటున్న మాట ఏంటంటే, అయ్యా యేసయ్యా, నా ఇద్దరు బిడ్డల్ని కుడివైపు నొక్కల్ని అమ్మా నీ ఇష్టమేనా? మరి ముందున్న శిష్యులను ఏమైపోవాలా? పెట్టుకో అయ్యా అని అడుగుతా ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అడుగుతా ఉంటే ఇలా మాట్లాడుతున్న మాట దయచేసి గమనించండి. అప్పుడు జెబెదయి కుమారు తల్లి తన కుమారుతో ఆయన ఎదుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని దేవుడు అడిగాడు. అందుకని నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులు ఒకడు నీ కుడివైపు ఒకడు నీ ఎడమవైపు కూర్చున్నా సెలవి అయ్యా అని అడిగాడు. అందుకు యేసు, మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదమ్మా. అమ్మా అది మామూలు విషయం కాదు అడగడం, అది మామూలు విషయం కాదు. అలా చెయ్యాలి అంటే నా తండ్రి చిత్తం. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి నా కుడివైపున ఎడమవైపున కూర్చోవాలి అంటే ఆ వ్యక్తులు ఎలా ఉండాలి అంటే, పరిచర్య చేసేవారి చేయించుకునే వారిగా కాదు, చేసేవారిగా తెలియచేస్తాడు యేసయ్య. వీళ్ళు ఎలా ఉంటారంట, వాళ్ళ గురించి శిష్యులు మాట్లాడుతున్నారు అక్కడ. ఒకసారి చదవండి అమ్మ, ఒకసారి చదవండి. ఒకసారి 23వ వచనం చదవండి. 23వ వచనం, ఆయన త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమవైపును కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. నా తండ్రి చేత ఎవరికి స్థిరపరచబడనో వారికి అది దొరికాను అని యేసయ్య చెప్పాడు. చెప్పేసరికి అడగ శిష్యులందరూ కూడా పాపం వచ్చింది. ఇప్పటిదాకా మేము సేవ చేసింది ఏంటి? ఇప్పటిదాకా పని చేసింది ఏమీ లేదా? ఇప్పుడు గమనంలో వచ్చి వాళ్ళ అమ్మ తీసుకెళ్లి కూర్చోబెట్టుకోమంటుందని వాళ్ళందరూ కూడా కోప్పడ్డారంట. కోప్పడతావా లేదా? గబుక్కున ఎవరికైనా పాట పాడమని ముందు అవకాశం ఇచ్చి కొంచెం ఇచ్చేస్తుంటే ఏమంటారు చెప్పండి? అసలు ఈ అమ్మగారికి వాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళంటేనే వాళ్ళకే అవకాశం ఇస్తారు, వాళ్ళకే ఇది చేస్తారు ఈ అమ్మగారు అని అంటూ ఉంటాం. ప్రభుత్వ ప్రియమైన వాళ్ళగా గమనించండి, అంటూ ఉంటాం. ఈ విషయం ఎందుకలా అంటాం? ఏమన్నా ఆలోచన, అటు చేస్తారు ఇటు చేస్తారు అలా ఉంటారు అనేసి ఆలోచన. అయితే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే తిట్టుకుంటున్నారు.
అమ్మా వీళ్ళకి ఏదో చెప్పాడు యేసయ్య అని వాళ్ళు తిట్టుకుంటా ఉంటున్నారు. తిట్టుకుంటున్నప్పుడు ప్రభు అందరూ వాళ్ళరా యేసయ్య మాట్లాడిన మాట ఏమిటంటే, ఒక్కసారి అమ్మ 25 వచ్చింది చదవండి. 25 కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదురని మీకు తెలుసు, మీలో అలాగుండకూడదు. దీని అర్థం ఏంటంటే, వాళ్ళు అనేక మంది మీద ప్రభుత్వం చేస్తారు, అధికారాన్ని సలహిస్తారు, నేను గొప్ప అంటారు. వాళ్ళు వీళ్ళ మీద చేస్తారు, వీళ్ళు వాళ్ళ మీద చేస్తారు. అలాగుండకూడదు. మీలో ఎవరైనా గొప్పవాడై ఉండకూడని ఎడలు ఏం చేయాలంటే పరిచారకుడై ఉండాలి, పరిచర్య చేయాలి. అలా మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరులో వాడు మీ దాసుడై ఉండవాలను. అలాగే మనిషి కుమారుడు పరిచర్య చేయించుకుని రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రారంభించుటకు వచ్చునని చెప్పిన అంటున్నాడు. దీని అర్థం ఏమిటంటే, అభిషేక్త పరిచర్య ఎలాంటిది అంటే సేవ చేసే పరిచర్య. గొప్పవాడిగా ఉండాలి, ఆస్తిలో ఉండాలంటే కుదరదు. వాటన్నిటికీ కూడా తల ఉంచుకొని సేవ చేయడానికి, పరిచయం చేయడానికి దేవుని ఏర్పాటు చొప్పున వచ్చిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నాను. అందుకనే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, ఈ యొక్క ఆధిక్యత, ఈ అర్హత మనం తెచ్చుకుంది కాదు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా వచ్చింది అనే విషయాన్ని మర్చిపోవద్దనే విషయాన్ని ఆత్మీయ తల్లిగా తెలియజేస్తూ, అభిషిక్త పరిచర్య ఘనత కొరకు కాదు, సేవార్థమైన పిలుపు. ఏ పిలుపమ్మా? సేవార్థమైన పిలుపు. సేవ చేయడానికి వచ్చాం. నేను అందుకని చాలా సందర్భాలు చెప్పిన అమ్మ, నేను ముగిస్తున్నా. చాలా సందర్భాలు చెప్పాను, అమ్మా మేము సేవ చేయడానికి వచ్చాం, మేము ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయడానికి మీరు మా అవసరం చెప్పాలి, తెలియచేసాలి, పదే చెప్పాను. చాలా మంది ఏం చేస్తున్నారంటే, అమ్మా ఇన్ని సంఘాల్లో ఏదో ఒక బర్త్డే, ఏదో ఒక పుట్టినరోజు, ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక అవసరం, ఏదో ఒక పని ఉండదా? ఎంతమంది ఫోన్ చేసి అడిగారు చెప్పండి ప్రార్థన చేయమని? సేవకుడు మా కొరకు ఒక సేవకుడు ఉన్నాడు, ఒక సేవకురాలు ఉన్నారని ఎవరెప్పుడైనా అర్థం చేసుకున్నారా? అది ఎప్పుడైనా ఫోన్ చేయాలనిపించిందా? ఎప్పుడైనా ప్రార్థన చేయించుకోవాలనిపించిందా? అమ్మా చేయించుకోవడం గురించి కాదు మాట, చేయించుకోవడం అంతేనా కాదా? క్లాసులో లెసన్స్ చెప్పారు టీచర్ గారు, ఎప్పుడు చదివే విద్యార్థులకు చెప్పినా, ఎవరైతే చదవరో ఒరే శ్రద్ధగా వినరా, నేర్చుకోరా, ఆ హోంవర్క్ చేయరా అని చెప్తామా లేదా? అట్లనే సేవ అనుకుని సేవకుని వినియోగించుకోండి. సేవ చేయడానికి వచ్చాం, పరిచర్య చేయడానికి వచ్చాం అనే విషయాన్ని తెలియజేస్తూ, అమ్మా ఘనత కాదు. చాలా మంది సేవకుల్ని ఎలా చేస్తున్నారంటే ఈ రోజుల్లో అవమానిస్తుంటున్నారు. నువ్వు అవమానిస్తే దేవుడు అంటాడు, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తా అంటున్నాడు. సేవకునిగా గుర్తించండి. ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఇష్టం వచ్చినట్లుగా ట్రీట్ చేయటం కాదు, అది ఆశీర్వాదం కాదు. ప్రభునందు ప్రియమైన వారా, ఈ రోజు వాక్యాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నేను తెలియజేస్తున్నా. ప్రతి వారం ఇదే చెప్పుకుంటా మనం, సంవత్సరానికి ఒకసారి ఈ వాక్యం వస్తుంది. అభిషక్త గురు పరిచర్య, సేవార్థమైన పిలుపు, ఏర్పాటు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు, సేవకులు ఎన్ని కష్టాలు అనుభవిస్తారో, వాళ్ళు ఎన్ని అవమానాలు అనుభవిస్తారో, ఎన్ని నిందలు అనుభవిస్తారో. చాలా మంది చూడతా ఉన్నారు, పచ్చకాయలు కాక లోకం అంతా కూడా వీళ్ళు పచ్చగా ఉండి, వీళ్ళ కామెర్లు ఉండి సేవకులు కూడా వాళ్ళకు కూడా చుట్టేస్తున్నారు. అన్ని రకరకాల మాటలు చుట్టేస్తా ఉంటున్నారు. ఎంతమంది సేవకులు బలైపోవట్లేదు, ఎంతమంది చంపుతున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. నేను ఒక దినాన బాగా బాధపడుతూ ఉంటే ఒక సహోదరి చెప్పింది, అమ్మ ఈ ఊళ్ళకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఏ సేవకుని కూడా మంచిగా పంపించరు, ప్రతి సేవకుడు కూడా ఇబ్బంది పెట్టి పంపించినటువంటి అనుభవాలే ఉన్నాయి. కానీ మీరు అందరూ చాలా తక్కువ అంటున్నా, నేను ఎక్కువ అనుకుంటున్నా, మీరు చాలా తక్కువ అంటున్నా. అయితే ఓకే అమ్మ, నేను సేవ చేస్తా. తక్కువ అంటున్నారని కాదు, ఇన్ని పడ్డా ఇన్ని చేసినా కూడా నా దేవుడు నాకు ఇచ్చే ఆధిక్యత అక్కడ దాచే ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కాబట్టి అమ్మ ఆత్మీయ తల్లిగా తెలియజేస్తున్నాను, ఈ రోజు మేము వెళ్ళిపోయిన రేపు ఇంకొకరు రావచ్చు, కానీ సేవకుడిని సేవకుడిగా ఉంచండి. ఆయన దగ్గర నుంచి మీరు ఏం ఆశించాలి అంటే, ఏం ఆశించాలి? నా కొరకు ప్రార్థన చేయాలి నా సేవకుడు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, ఆయన ప్రార్థన చేస్తే నాకు ఏం కలగాలి? కార్యాలు చేయాలి, జరగాలి అని అట్లా ఆలోచించండి. పాజిటివ్ గా బీ పాజిటివ్, థింక్ పాజిటివ్. నువ్వు పాజిటివ్ గా మంచిగా ఆలోచన చేస్తే మంచి జరుగుతుంది, చెడుగా ఆలోచన చేస్తే చెడుగానే ఉంటుంది. కాబట్టి అభిషిక్త పరిచర్య రోజు వాళ్ళు చేసేటువంటి అభిషిక్త పరిచర్య చాలా విలువైంది, చాలా విలువైంది. కాబట్టి ఆ రీతిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని, దేవుని దీవుల ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియజేస్తూ ఈ వాక్యము దేవుడు తన వైపులో ఫలింప చేయనుగాక. పరిశుద్ధుల ప్రేమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రోజు ఇచ్చిన అంశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అభిషిక్త పరిచర్య ఘనత కొరకు కాదు, సేవార్థమైన పిలుపని ఎందరో దైవజనుడు ప్రభువా, ఎంతో పరిచర్య అయ్యా. ఈ రోజుల్లో కొంచెం కల్తీ అయిపోయింది, కానీ ఆ రోజుల్లో సేవకులు చూస్తే ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు అయ్యా. ఎంతగానో పరిచర్య చేశారు, దైవజనులు అందరినీ గొప్ప స్థితిలోనే ఉంచారు. నీ వందనాలు ప్రభు. విశ్వాసులు కూడా నాయన దైవజనుడి సేవకులు అభిషక్తులని గుర్తించడం సహాయం దయచి. నీవు పిలుచుకున్నావు, దావీదుని పిలుచుకున్నావు, మోషేని పిలుచుకున్నావు, అహరోని పిలిచావు అయ్యా, ఎలీషాని పిలిచావు. వాళ్ళు వాళ్ళ పనులు చేస్తుంటున్నప్పుడు పిలుచుకొని ఏర్పాటు చేసుకున్న వారికి తోడై ఉండి మీరు జరిగించారు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా సేవకులు కూడా మా ముందు అయ్యా అనేక మంది సేవకులు, అనేక సంఘాల్లో పరిచయం చేసే సేవకులు, వారందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారి సేవలో బహుబలంగా అయ్యా నీ నామం కదా పరచబడును గాక. అయ్యా మనుషులు ప్రాముఖ్యత కదా, మనుషుల వైపు చూడొద్దు ఆయన, మనుషుల కొరకు కాదు సేవ. తను నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు రీతిగా చేసి ఒకరినొకరు చేసుకోవడానికి మీరు తెలియజేశారు. ఆ రీతిగా సేవలో ముందుకు కొనసాగే కృప సేవకులందరికీ దయచేయండి. విశ్వాసులను కూడా మీరు దీవించి ఆశీర్వదింపచేసి నడిపించమని, విధమైన వాక్య నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తును ప్రార్థించని విడగొచ్చున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ అందరికి వందనాలు, అందరికి వందనాలు. అమ్మ చిన్న ప్రకటన.